వరంగల్ జిల్లాను వరద ముంచెత్తింది. జోరు వానలతో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. మంగపేటలో రోడ్లపై భారీగా వరద నీరు పారుతోంది. దాంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బంది ఏర్పడింది. పలుచోట్ల ఇళ్లలోకి చేరిన వరద నీరు దాంతో వరద బాధితుల తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అడిగినట్టయింది పో. ఇట్లా పోయినాయా నీళ్ళు? ఓ పిల్లగా ఇట్లా పోయినాయా? వరంగల్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. మంగపేటలో రోడ్లపై భారీగా వరద నీరు పారుతోంది. రాకపోకలకు తీవ్ర ఇబ్బంది ఏర్పడింది. అలాగే పలుచోట్ల ఇళ్లలోకి వరద నీరు చేరడంతో బాధితులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అక్కడ రెగ్యులర్గా చెరువు ఉంది కదా, ఆ చెరువు తెగింది అక్కడ. అడిగినట్టయింది పో. ఇట్లా పోయినాయా నీళ్ళు? ఓ పిల్లగా ఇట్లా పోయినాయా? ఇంకేం చేస్తాం అన్ని నావే. వరంగల్లో కురుస్తున్న భారీ వర్షాలకు చుట్టుపక్కల ప్రాంతాలు జలమయమయ్యాయి. వరంగల్కు వచ్చేటటువంటి కొన్ని రోడ్లు కూడా నీట మునిగినటువంటి పరిస్థితుల్లో రాకపోకలకు ఇబ్బంది ఏర్పడుతోంది. మంగపేట రోడ్లపై భారీగా వరద నీరు పారుతోంది. అలాగే లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి వరద నీరు చేరడంతో ఆ ఇళ్లలోని వారు ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. అక్కడ రెగ్యులర్గా చెరువు ఉంది కదా, ఆ చెరువు తెగింది అక్కడ. పోతానికి ఇంకేం చేస్తాం అన్ని నావే. వరంగల్ నుంచి మా ప్రతినిధి అరుణ్ జాయిన్ అవుతున్నారు. వరంగల్లో వర్షాల పరిస్థితి ఏ విధంగా ఉంది, వరద ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితి ఏ విధంగా ఉంది, మా ప్రతినిధి అరుణ్ అడిగి తెలుసుకున్నాం. అరుణ్, వరంగల్ ఉమ్మడి వరంగల్లో అలాగే అటు ములుగు కావచ్చు చుట్టుపక్కల ప్రాంతాలన్నింటిలో కూడా భారీగా వర్షాలు కురుస్తున్నట్టుగా తెలుస్తోంది. వరంగల్కి వచ్చేటటువంటి దారులు కావచ్చు, వరంగల్ చుట్టుపక్కల లోతట్టు ప్రాంతాలు కావచ్చు, ఎట్లా ఉంది పరిస్థితి, ఎట్లాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు? చక్రి, నిన్న రాత్రి నుంచి కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు ముఖ్యంగా ములుగు అలాగే భూపాలపల్లి జిల్లాలో కొంత ఇబ్బందులు తలెత్తుతున్నాయి. మిగిలిన చోట పెద్దగా ఇబ్బందులు అయితే లేవు. నగరంలో 2 రోజులుగా తెరపి ఇచ్చింది. వరంగల్, హన్మకొండ జిల్లాలో పెద్దగా వర్షాలు నమోదవుతున్నాయి, చిరుజల్లులు మాత్రమే నమోదవుతున్నాయి. ములుగు అలాగే భూపాలపల్లి జిల్లాలో భారీ వర్షాలు నమోదవుతున్నాయి. అలాగే మహబూబాబాద్ ఏజెన్సీ ప్రాంతంలో, కొత్తగూడ ప్రాంతంలో కూడా భారీ వర్షాలు నమోదవుతున్న నేపథ్యంలో చాలా ఇబ్బందులు అయితే తలెత్తుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి ముఖ్యంగా ములుగులో అతి భారీ వర్షాలు నమోదైన నేపథ్యంలో నిన్న రాత్రి కురిసినటువంటి భారీ వర్షాల కారణంగా జీడివాగు, దయాల వాగు, జంపన్న వాగు విపరీతంగా పొంగింది. దాంతోపాటు గౌరారం వాగు, ఎర్రవాగులు పొంగి పొరలడం వల్ల నీళ్లలోకి కొన్ని ఏరియాల్లో నీరు చేరింది. ప్రస్తుతం నేనున్న ప్రాంతం మంగపేట ప్రాంతానికి సంబంధించింది. ఇది ఏటు నగరం అంటే హన్మకొండ నుంచి భద్రాచలం వైపు వెళ్లాలన్న రూట్లో ప్రధానమైన రహదారి మంగపేట మీద నుంచి ఏటు నగరం, ఆ తర్వాత మంగపేట నుంచి వెళ్తుంది. ఈ మంగపేట నుంచి వెళ్లేటువంటి ఈ రహదారి మొత్తం ఉదయం
6 గంటల నుంచి పూర్తిగా రాకపోకలు నిలిచిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే మంగపేట పరిసర ప్రాంతాల్లో కురిసినటువంటి అడవిలో కురిసినటువంటి భారీ వర్షాల కారణంగా మంగపేటలోని ఈ చెరువు అంటే ఇది మంగపేట గ్రామానికి ఆనుకొని ఉన్నటువంటి చెరువు పూర్తిగా నిండి ప్రధాన రహదారి నుంచి పొంగి పొరులుతున్న నేపథ్యంలో భద్రాచలం వరకు ఖమ్మం వైపు వెళ్లాల్సినటువంటి రూట్ మొత్తం నిలిచిపోయింది. కొద్దిసేపటి నుంచి కొంత ముంపు ప్రాంతం అంటే ఆ తర్వాత వరద ఉధృతి తగ్గిన నేపథ్యంలో భారీ వాహనాలను మాత్రం అనుమతిస్తున్నారు. అలాగే కొంత జనం ఉన్నటువంటి లోడుతో వెళ్తున్నటువంటి వాహనాలను మాత్రం అనుమతిస్తున్నారు. పోలీసులు ఇక్కడే పహారా కాస్తూ పరిసర ప్రాంతాలను పూర్తిగా పరిశీలిస్తూ వాహనాలను పంపించేటువంటి చర్యలు అయితే తీసుకుంటున్నారు. జాగ్రత్త చర్యలలో పోలీసు పహారాల మధ్య ఇక్కడ రాకపోకలు జరుగుతున్నాయి. అది కూడా కొద్దిసేపటి క్రితం నుంచే రాకపోకలు కొనసాగుతున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. మనం అక్కడ గమనించగలిగితే 2-వీలర్ ని నెట్టుకొని వెళ్తున్నారు. వాళ్ళు ఉధృతి తగ్గిన తర్వాత మాత్రమే అనుమతిస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం అయితే పరిస్థితి ఇలా ఉంది. ఇక కమలాపురంలోని ఎర్రవాగు పూర్తిగా ఎర్రవాగు పొంగడం వల్ల 50 ఇళ్లలోకి నీరు చేరింది. ఆ తర్వాత సుమారు 3 గంటల పాటు నీరు పూర్తిగా తొలగిపోయిన నేపథ్యంలో ఇల్లు కడుక్కోవడం అంటే ఇల్లులో చేరినటువంటి మడ్డును కడుక్కుంటున్నారు. ఇక ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి వరద తీవ్రత సమాచారం తెలుసుకున్నటువంటి మంత్రి సీతక్క కొద్దిసేపట్లో మంగపేటకు వచ్చి పరిస్థితులను సమీక్షించడం కోసం మరికొద్దిసేపట్లోనే ఇక్కడికి రావడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. సీతక్క వస్తుందన్న నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఆ తర్వాత హన్మకొండ ఆ తర్వాత జనగామ ప్రాంతంలో ఒక మోస్తారు వర్షం నమోదవుతుంది. భూపాలపల్లి మహబూబాబాద్ లో మాత్రం పెద్ద ఎత్తున వర్షాలు నమోదవుతున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. చక్రి ఇలా వాగులు వంకలు పొంగడం వల్ల మంగపేట ఏటునాగరం ఆ తర్వాత వాజేడు లాంటి ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. చక్రి ఆల్ రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ అరుణ్.